హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మున్నా వ్లాగ్స్. ఎన్డీఏ ప్రభుత్వం స్వర్ణగ్రామం స్వర్ణ వార్డులో పనిచేస్తున్న ఉద్యోగుల కోసం ఈ ప్రమోషనల్ ఛానల్ని ఫైనలైజ్ చేయడానికి గ్రూప్ ఆఫ్ మినిస్టర్స్ని ఏర్పరిచారు. దాని యొక్క మొదటి సమావేశం వచ్చి నవంబర్ 25వ తారీఖున 2025లో జరిగింది. ఆ వీడియో కూడాను ఇప్పుడు మన ఛానల్ డిస్క్రిప్షన్లో ఇస్తాను. మనం దాని గురించి కూడా వీడియో చేశాం. నెక్స్ట్ మీటింగ్ మార్చిలో అన్నారు కదా, మార్చి 25వ తారీఖున వర్చువల్గా ఆన్లైన్లో మంత్రివర్గుల సమావేశం అయితే జరిగింది ఈ ఇష్యూస్ మీద. దీంట్లో ఏం జరిగిందనేది నిన్న అయితే మనకి ఒక నోట్ ఫైల్ అయితే రిలీజ్ అయింది, మొత్తం 27 పేజీలతో. మొత్తం ఇప్పుడు మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. వీడియోని అయితే ఎక్కడ మిస్ చేసుకోవద్దు. ఇది ఎక్స్క్లూసివ్గా సచివాలయంలో పనిచేస్తున్న ఎంప్లాయీస్ కోసమే. సమావేశంలో అసలు ఈ సచివాలయ ఉద్యోగుల నిర్మాణం ఎలా జరిగిందని చెప్పి డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు ఈ సచివాలయ డైరెక్టర్ గారిని అయితే అడిగారు. అంటే ఆ నోటిఫికేషన్ ఎలా జరిగింది, ఆ మార్క్స్, ఆ జాబ్ ఫైనలైజేషన్స్, దాని గురించి రఫ్గా ఇవ్వమంటే ఈ సెకండ్ మీటింగ్కి వచ్చేసరికి చాలా క్లియర్గా అయితే ఇచ్చారు. మొత్తం పంచాయత్ సెక్రటరీస్ వచ్చి 7,000, వార్డ్ ఎమ్యూనిటీ సెక్రటరీస్ 3,300, ఇలా వెల్ఫేర్ ఎడ్యుకేషన్స్ 11,000 అని ఇలా మొత్తం మీద మనకి 1,26,728 జాబ్స్కి స్టేట్ వైడ్ సింగిల్ ఎగ్జామ్గా మనకి ఇది జరిగింది. ఇది 2019 నోటిఫికేషన్లో. దాంట్లో రికార్డ్ బ్రేకింగ్గా 19.49 ల్యాక్స్ ఎగ్జామ్స్కి అపియర్ అయితే దాంట్లో 1.898 ల్యాక్స్ వీళ్ళు పెట్టుకున్న క్రైటీరియాకి రీచ్ అయ్యారు. అంటే జస్ట్ ఒక 10% మంది క్వాలిఫై అయినట్టు. అలాగే చాలా రిప్రజెంటేషన్స్ గవర్నమెంట్కి ఏం వచ్చిందంటే గ్రూప్ 1 లెవెల్లో ఎగ్జామ్ పేపర్ ఉందని చెప్పి, అలాగే నెగిటివ్ మార్క్స్ కూడా ఉండటం వల్ల ఈ ఇంపాక్ట్ ఎక్కువగా పడిందని గవర్నమెంట్కి నోటిఫికేషన్స్ ఇలా రిప్రజెంటేషన్స్ రావటం వల్ల గవర్నమెంట్ కూడా చాలా ఆలోచించి ఒక కీలక నిర్ణయం అయితే తీసుకున్నారు. ఒక గ్రేస్ మార్క్స్ యాడ్ చేయమని చెప్పి 10 to 15% గ్రేస్ మార్క్స్ వీళ్ళకి యాడ్ చేయటం వల్ల ఆ మొత్తం పోస్ట్స్ ఫిల్ అవుతాయన్న రీజన్తో ఆ నోటిఫికేషన్ అయితే కంప్లీట్ అవ్వటం జరిగింది 2019 నోటిఫికేషన్లో. నెక్స్ట్ వచ్చి పవన్ కళ్యాణ్ గారు అయింది వీళ్ళకి అడిషనల్ లెవెల్ ట్రైనింగ్ కూడా ఇవ్వాల్సి ఉంటుందని చెప్పి. సో ఈ మీటింగ్లో ఈ సచివాలయం డైరెక్టర్ గారు ఇన్స్ట్రక్షన్స్ ఏమి ఇచ్చారంటే, సార్ టోటల్ 22 జనరల్ కోర్సెస్, 71 స్పెసిఫిక్ కోర్సు, 21 వచ్చి వాళ్ళ డిపార్ట్మెంట్లో కేటగిరీగా ఫంక్షనరీ కేటగిరీస్ వాళ్ళకి కావాల్సిన కోర్సుని IGOT కర్మయోగి అనే వెబ్సైట్లో దాన్ని పొందుపరిచారు. ఈ జనరల్ కోర్సెస్ కామన్గా CCA రూల్స్, RTI యాక్ట్ గురించి, పబ్లిక్ గ్రీవెన్స్ రిడ్రెసల్ అలాగే ప్రొఫెషనల్ కోర్సులో వర్క్ ఎథిక్స్, ఆఫీస్ అడ్మినిస్ట్రేషన్ ఇలా మెయింటైన్ చేయాలని చెప్పి దాని గురించి కూడా ఇచ్చారు. స్పెసిఫిక్ కోర్స్ అంటే ఇప్పుడు అగ్రికల్చర్ డిపార్ట్మెంట్లో వర్క్ చేసే వాళ్ళకి అగ్రికల్చర్ అండ్ ఫార్మింగ్ గురించి, ఎనిమల్ హస్బెండరీ అయితే ఎనిమల్ హెల్త్ అండ్ ఫిషరీస్ వాళ్ళ గురించి, మెడికల్ డిపార్ట్మెంట్కి హెల్త్ అండ్ శానిటేషన్, ఇలా ఎవరెవరి డిపార్ట్మెంట్స్ వాళ్ళకి స్పెసిఫిక్గా ఇవ్వాలని చెప్పి చాలా ఇంట్రెస్టింగ్ రిపోర్ట్ దీంట్లో వచ్చింది. ఏంటంటే బీటెక్ చేసిన వాళ్ళు సిఎస్ కానీ 18,098 పీపుల్ అయితే, అలాగే బీఎస్సీ సైన్స్ 20,498, బీటెక్ సివిల్ 12,182, అదర్ క్వాలిఫికేషన్స్ 16,000 మెంబర్స్ ఉన్నారని చెప్పి. అంటే ఎంత హైలీ క్వాలిఫికేటెడ్ అని మనం ఇక్కడ చూడొచ్చు ఎన్ని రకాలుగా. అసలు బీటెక్ మెకానికల్ 4,300, అంటే బీటెక్ ఏ రకంగా చూసుకున్నా కూడా సుమారు 50,000 ఉన్నారు. అలాగే పీజీ చేసిన వాళ్ళు పీజీ ఎంటెక్ 5,555 మెంబర్స్ పీజీ ఎంటెక్ చేశారంటే, ఎంబీఏ కూడా 2,500 మంది చేశారు. అదర్ పీజీ అండ్ హైయర్ కోర్సెస్ కూడా సుమారు 16,000 మంది చేశారంటే ఇట్స్ నాట్ ఏ జోక్ అండి. ఎంత హైలీ క్వాలిఫికేషన్ సచివాలయం ఎంప్లాయీస్లో ఉన్నారని చెప్పి వాళ్ళని గుర్తు చేయడానికే ఈ డేటా మీకు చెప్తుంది. అయితే అన్ని రకాల ప్రమోషన్ ఛానల్స్ మిగతా డిపార్ట్మెంట్స్కి వచ్చాయి, కానీ ఇప్పటి వరకు రాని ప్రమోషన్స్ వచ్చి ఇంజనీరింగ్ అసిస్టెంట్, సర్వే అసిస్టెంట్, వెల్ఫేర్ అసిస్టెంట్, అలాగే మహిళా పోలీసు. ఈ మీటింగ్కి వచ్చేసరికి ఇంజనీరింగ్ అసిస్టెంట్స్ గురించి అలాగే వెల్ఫేర్ అసిస్టెంట్స్ గురించి అయితే క్లియర్గా డిస్కస్ చేయటం జరిగింది. బోర్డ్ ఆఫ్ చీఫ్ ఇంజనీర్స్ వాళ్ళు డిస్కస్ చేసిన వాళ్ళు ఈ గ్రూప్ ఆఫ్ మినిస్టర్స్కి ఇచ్చిన డాక్యుమెంట్లో సీనియర్ ఇంజనీరింగ్ అసిస్టెంట్ ఈఏ గ్రేడ్ 1 విత్ బేసిక్ 34,580 to 1,07,210 రూపీస్ అని ఒక బేసిక్ పే ఇంటర్మీడియట్ పోస్ట్. అంటే ఇంజనీరింగ్ అసిస్టెంట్ గ్రేడ్ 2కి, ఏఈకి మధ్యలో ఒక ఇంటర్మీడియట్ పోస్ట్ని ఫిల్ చేయాల్సి వస్తుంది అని చెప్పి రికమెండ్ చేశారు. దానికి గ్రూప్ ఆఫ్ మినిస్టర్స్ ఏకీభవించారు. అలాగే ఇది ఇంజనీరింగ్ అసిస్టెంట్ అనేది రూరల్ లెవెల్, అర్బన్లో వార్డ్ ఎమ్యూనిటీ సెక్రటరీస్ కదా, వీళ్ళకి ఇద్దరికి కలిపే ఈ ప్రమోషన్లో ఇంజనీరింగ్ అసిస్టెంట్ గ్రేడ్ 1గా ఇవ్వాలని అయితే
చేశారు. దీని ద్వారా ఏంటంటే 70-30 రేషియోలో ఇవ్వాలని చూచాయిగా తెలిసింది. అలాగే ఈసారి కంబైన్డ్ సీనియారిటీ లిస్ట్ ఇస్తారు. విడివిడిగా కాకుండా కంబైన్డ్ సీనియారిటీ లిస్ట్ ఇచ్చి బేస్డ్ ఆన్ అంటే చాలా రకాల డిపార్ట్మెంట్స్ అయితే విల్లింగ్ ఇచ్చాయి. ఈ పంచాయత్ రాజ్ గాని, హౌసింగ్ గాని, ఆర్‌డబ్ల్యూఎస్ డిపార్ట్మెంట్ గాని ఇట్లా ఇలా చాలా వాటర్ రిసోర్సెస్, ఏపీఐసీసీ, టూరిజం కార్పొరేషన్ ఇలా అన్ని రకాల డిపార్ట్మెంట్స్ విల్లింగ్ ఇచ్చారు. ఇది చాలా శుభపరిణామం. మేబీ వాళ్ళ అసోసియేషన్ తీసుకున్న గట్టి చర్యలే దీనికి మనం అనుకోవాలి. సేమ్ యాజ్ ఇట్ ఈస్ వెల్ఫేర్ ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ కూడాను 70-30 రేషియో వార్డుకి అలాగే విలేజ్‌లో పనిచేస్తున్న వెల్ఫేర్ 70-30 రేషియోలో ఈ సోషల్ వెల్ఫేర్‌లో, ట్రైబల్ వెల్ఫేర్‌లో, మైనారిటీ వెల్ఫేర్‌లో ఇలా అన్ని రకాల వెల్ఫేర్ డిపార్ట్మెంట్స్ వాళ్ళు విల్లింగ్‌గా ఉన్నారు తీసుకోవడానికి. ఇది కూడా సేమ్ 70-30 రేషియో విత్ సేమ్ సీనియారిటీ లిస్ట్. అలాగే ఈ ప్రమోషన్స్ గురించి ఒక ఇంపార్టెంట్ అప్డేట్ ఏంటంటే ఇచ్చింది. ఇవన్నీ ఫైనలైజ్ అయ్యేదాకా అంటే ఓవరాల్‌గా ఇది ఫైనలైజ్ అయ్యేదాకా ఈలోపు మిగతా డిపార్ట్మెంట్స్ ఎవరు ప్రమోషన్స్‌కి ఇవ్వద్దు. కానీ గ్రేడ్ 5కి మాత్రం ఇవ్వచ్చు. ఎందుకంటే అది ఆల్రెడీ జీఓఎంఎస్ నంబర్ 91, 4/11/2025లో చాలా క్లియర్‌గా ఇన్‌స్ట్రక్షన్స్ ఇచ్చున్నారు కాబట్టి వాటి వాళ్ళకే ఇవ్వండి. మిగతా ఏ రకమైన ప్రమోషన్ సపోజ్ అగ్రికల్చర్ డిపార్ట్మెంట్‌లో గాని, ఫిషరీలో గాని, లేకపోతే ఏఎన్ఎంస్‌లో గాని ఇప్పటికైతే ఇవ్వమాకండి అని హోల్డ్‌లో పెట్టారు. అలాగే గ్రేడ్ 6 డ్యూయల్ డ్యూటీగా ప్రమోట్ చేశారు. అంటే గ్రేడ్ 6 నుంచి గ్రేడ్ 5 వెళ్ళిన చోట గ్రేడ్ 6 పోస్ట్ ఉండొచ్చు, ఉండకపోవచ్చు. కానీ 2 రకాల జాబ్స్ చేయాలని చెప్పి ఈ మంత్రివర్గ సమావేశం దీనికి ఏకీభవించింది. అలాగే ఫైనలైజేషన్ ఆఫ్ ప్రమోషన్ మెథడాలజీ అప్పుడు చెప్పి ఏం చెప్పారంటే మార్చ్‌లో చేస్తామన్నారు కదా! మార్చ్ ఎండ్ కల్లా ఇప్పుడు మనం డిస్కస్ చేసుకున్న పాయింట్స్ అన్నిటితో ఒక ఫైనల్ ప్రమోషన్ ఛానల్ ఇవ్వాలి అని చెప్పి ఆల్రెడీ ఏప్రిల్ అయిపోయింది అనుకోండి. సో మేబీ ఒక 10-15 డేస్ లోపు ఈ స్వర్ణగ్రామం, స్వర్ణ వార్డ్ ఎంప్లాయీస్‌కి ప్రమోషన్ ఛానల్‌కి శుభం కార్డ్ పడే రోజులైతే దగ్గరగున్నాయి. సో కంగ్రాట్స్ అయితే మనం చెప్పాలి వాళ్ళకి. ఎన్ని రకాలుగా ఫిల్ అవుతారు. ఈ ఎక్సెస్ ఉన్న ఈ సపోజ్ వేకెన్సీస్ ఏమైనా ఉన్నాయంటే ఎక్కువ వేకెన్సీస్ వచ్చి ఎనర్జీ అసిస్టెంట్స్ 10,000 వేకెన్సీస్ ఉన్నాయి. దాని తర్వాత అంతే వేకెన్సీస్ ఏఎన్ఎంస్‌కి ఉన్నాయి. ఏఎన్ఎంస్‌కి వేకెన్సీస్ కాదు గానీ వాళ్ళకి ప్రమోషన్స్ వచ్చాయి కాబట్టి దానివల్ల ఈ వేకెన్సీ వచ్చాయి. ఈ రేషనలైజేషన్ అనే కాన్సెప్ట్ ఒకటి జరిగింది కదా! ఈ రేషనలైజేషన్ జరిగిన తర్వాత ఈ జనరల్ పర్పస్, ఈ స్పెసిఫిక్ పర్పస్‌లో ఈ డెఫిసిట్, సర్ప్లస్ ఏమైనా ఉన్నాయా అంటే స్పెసిఫిక్ పర్పస్‌లో డెఫిసిట్ 10,000 పోస్ట్ చూపిస్తున్నారు. సర్ప్లస్ 7,000 పోస్ట్ చూపిస్తున్నారు. అలాగే పోస్ట్ రేషనలైజేషన్‌లో ఎక్కువ పోస్ట్స్ ఈ సర్ప్లస్‌లో అయితే ఉంది మట్టుకు ఈ స్పెసిఫిక్ పర్పస్ వాళ్ళకి ఎక్కువ ఉన్నట్టున్నాయి. నెక్స్ట్ వచ్చి దీన్ని ఏ రకంగా పోస్ట్ రిజర్వేషన్ చాలా ఇబ్బంది పడుతుంది ఏంటంటే తక్కువ సచివాలయంలో ఒక సచివాలయంలో 6 ఉంటున్నారు, ఇంకో సచివాలయం ఎక్కువ ఉంటున్నారని. దీన్ని బాగా షఫుల్ చేసి కరెక్ట్‌గా చేయాలని చెప్పి ఎందుకంటే ఈ గ్రామ ఏబీసీ అనే వార్డులు చేసున్నారు. 6, 7, 8 మెంబర్సే ఉండాలనుకుంటున్నారు. సో దీన్ని రీగ్రూపింగ్ ఇంకాస్త కరెక్ట్‌గా చేయాలని చెప్పి రీగ్రూపింగ్ వితిన్ మండల్ అయినా చేయండి. వితిన్ మండల్ కుదరకపోతే సేమ్ డిస్ట్రిక్ట్ ఆ డిస్ట్రిక్ట్ కూడా కాబట్టి అవుట్ ఆఫ్ డిస్ట్రిక్ట్ చూడండి అన్నట్టు అంటున్నారు. అంటే ఈ సర్ప్లస్ డెఫిసిట్‌ని చూడాల్సిన బాధ్యత సచివాలయం డైరెక్టర్ గారికే తీసుకోవాల్సి ఉంటుంది. అలాగే ఈ సర్ప్లస్ ఉన్న ఎంప్లాయీస్‌ని మీకు తెలుసో లేదో ఈ సచివాలయం వ్యవస్థ ఇప్పుడు మండల్ లెవెల్‌లో కూడా ఉంది. వాళ్ళలో చాలా మందిని డెప్యూటేట్ చేశారు. మొత్తం 3,369 మందికి అఫీషియల్ గవర్నమెంట్ ఇంక్డ్ సైన్ పేపర్‌తో ఇప్పుడు దాకా డెప్యూటేషన్ చేశారు. ఇంకా ఏంటంటే కొన్ని ఫంక్షనరీస్ సుమారు 2,824 మందికి డెప్యూటేషన్ చేయాలని మాత్రమే ఈ ఈ మీటింగ్‌లో వాళ్ళు తేల్చుకున్నారు. కానీ డెప్యూటేషన్ ఇస్తే మటుకు ఈ ప్రమోషన్స్‌లో ఎంతైనా కోత పడుతుందా అనేది తెలీదు. కానీ ఎక్కువ శాతం ప్రమోషన్‌లో వెళ్ళాలనుకుంటున్న మన ఎంప్లాయీస్‌కి సో ఇదొక ఫైనలైజ్ చేస్తామంటున్నారు కాబట్టి ఆలోచించాలి. ఈ డెప్యూటేషన్‌కి చాలామంది వ్యతిరేకంగా ఉన్నారు. అలాగే నిన్నటి జరిగిన మినిట్స్ వచ్చిన తర్వాత వెల్ఫేర్ అండ్ ఎడ్యుకేషన్ అసిస్టెంట్స్ ఎందుకో వాళ్ళకి జూనియర్ అసిస్టెంట్ పే స్కేల్ ఇస్తున్నారని చెప్పి కొంచెం ఎందుకు వ్యతిరేకతగా ఉన్నారు. సో ఎలా ఉన్నా కూడా గవర్నమెంట్ తన పని తనే చూసుకుంటుంది. సో ఇంజినీరింగ్ అసిస్టెంట్స్‌కి అలాగే వెల్ఫేర్ అండ్ ఎడ్యుకేషన్ అసిస్టెంట్స్‌కి కంగ్రాట్స్. వాళ్ళ అనుకుంటున్న కోరిక దగ్గరలో నెరవేరుతుంది. సరే నెక్స్ట్ గ్రూప్ ఆఫ్ మినిస్టర్స్ మీటింగ్ ఏదైనా జరిగితే ఆ వీడియో కూడా మీకు చూపిస్తాను. ఈ వీడియో గనుక మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి.